సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్ల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీలో నూతనోత్సాహం నింపేలా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. మిర్యాలగూడ నుంచి సమరశంఖం పూరించారు. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు సంధించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. మరోవైపు బీజేపీ తీరుపైన కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైళ్లకు, తోకమట్టలకు భయపడమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జైల్లో వేస్తాం, పేగులు తీసి మెడలో వేసుకుంటాం, కనుగుడ్లు తీసి గోళీలు ఆడతామంటున్నారు. ఇదా సీఎం మాట్లాడాల్సిన భాష అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. టెయిల్ పాండ్ నుంచి ఏపీ నీళ్లు తరలించకపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్, నీళ్లు బంద్ అయ్యాయన్నారు. నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం పోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా సాయంత్రం సమయంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. సాయంత్రం లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.